ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు యుఎస్ సుప్రీంకోర్టులో ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన పాలనలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్లోబల్ టారిఫ్ల నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఒక్క తీర్పుతో గత ఏడాది కాలంగా వరల్డ్ ట్రేడ్లో నెలకొన్న తీవ్ర అనిశ్చితికి తెరపడినట్లయింది. అసలు కోర్టు ఏం చెప్పింది? ట్రంప్ ఎందుకు ఫైర్ అవుతున్నారు? ప్రపంచ దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ విధించిన టారిఫ్లను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు, ప్రైవేట్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 6-3 మెజారిటీతో చారిత్రక తీర్పు వెలువరించింది. ట్యాక్సులు, టారిఫ్లు విధించే అధికారం దేశ అత్యున్నత చట్టసభ అయిన యుఎస్ కాంగ్రెస్కు మాత్రమే ఉంటుంది. అంతే తప్ప ఏ కార్యనిర్వాహక విభాగానికి అంటే అధ్యక్షుడికి ఆ అధికారం రాజ్యాంగం ఇవ్వలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ కుండబద్దలు కొట్టారు. అధ్యక్షుడు ట్రంప్ తన పరిధిని దాటి టారిఫ్లను విధించారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిజానికి ట్రంప్ ఈ టారిఫ్ వార్ను 2025 ఏప్రిల్లో మొదట మెక్సికో, కెనడా, చైనాలను లక్ష్యంగా చేసుకొని ప్రారంభించారు. ఆ తర్వాత దాదాపు ప్రపంచంలోని ప్రతి దేశానికి విస్తరించారు. దీనికోసం ఆయన 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ను ఉపయోగించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ చట్టం కింద తనకు అధికారం ఉంటుందని ట్రంప్ వాదించారు. కానీ ఆ చట్టంలో టారిఫ్ అనే పదం ప్రస్తావనే లేదని వాదిస్తూ ప్రైవేట్ సంస్థల తరఫు న్యాయవాదులు ట్రంప్ వాదనను బలంగా తిప్పికొట్టారు. దీంతో కోర్టు ట్రంప్ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించింది. కాగా తనకు వ్యతిరేకంగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఇది అవమానకరం అని వ్యాఖ్యానించారు. అయితే తాను ఇక్కడితో ఆగిపోను, దీనిపై తన దగ్గర ప్లాన్ బి ఉందని ప్రకటించారు. కాగా ఈ టారిఫ్ల ద్వారా డిసెంబర్ నాటికి అమెరికా ఖజానాకు ఏకంగా $133 బిలియన్ ఆదాయం రావటం గమనార్హం. మరోవైపు మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ తీర్పును స్వాగతించారు. ఈ టారిఫ్ వల్ల విదేశాలు నష్టపోవటం లేదు, ఆ భారాన్ని అమెరికా కుటుంబాలు, అమెరికా వ్యాపారులే చెల్లిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో వారంతా తేలిగ్గా ఊపిరి పీల్చుకోవచ్చు అని చెప్పారు. ఈ తీర్పు ప్రపంచ దేశాలతో పాటు ముఖ్యంగా మన భారత్కు పెద్ద ఉపశమనం. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో మన భారతీయ వస్తువులకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మన దేశానికి చెందిన క్లోతింగ్ ఇండస్ట్రీ, ఐటీ, ఇంజనీరింగ్ గూడ్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఆటో కాంపోనెంట్స్, డైమండ్ ఇండస్ట్రీ, ఫార్మా, స్టీల్, కెమికల్స్ సెక్టార్లకు అమెరికా నుంచి ఆర్డర్లు భారీగా పెరుగుతాయి. ట్రేడ్ అనిశ్చితి తగ్గటంతో మార్కెట్లు స్థిరంగా ఉంటాయి. అలాగే మన దేశంలోకి విదేశీ పెట్టుబడులు కూడా వెల్లువెత్తే అవకాశం ఉంది. మొత్తానికి తన ఆర్థిక ఎజెండాలో అత్యంత కీలకమైన టారిఫ్ల విషయంలో ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరి ట్రంప్ చెప్తున్న ఆ ప్లాన్ బి ఏంటి? అది వాణిజ్య రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు యుఎస్ సుప్రీంకోర్టులో ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన పాలనలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్లోబల్ టారిఫ్ల నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఒక్క తీర్పుతో గత ఏడాది కాలంగా వరల్డ్ ట్రేడ్లో నెలకొన్న తీవ్ర అనిశ్చితికి తెరపడినట్లయింది. అసలు కోర్టు ఏం చెప్పింది? ట్రంప్ ఎందుకు ఫైర్ అవుతున్నారు? ప్రపంచ దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ విధించిన టారిఫ్లను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు, ప్రైవేట్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 6-3 మెజారిటీతో చారిత్రక తీర్పు వెలువరించింది. ట్యాక్సులు, టారిఫ్లు విధించే అధికారం దేశ అత్యున్నత చట్టసభ అయిన యుఎస్ కాంగ్రెస్కు మాత్రమే ఉంటుంది. అంతే తప్ప ఏ కార్యనిర్వాహక విభాగానికి అంటే అధ్యక్షుడికి ఆ అధికారం రాజ్యాంగం ఇవ్వలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ కుండబద్దలు కొట్టారు. అధ్యక్షుడు ట్రంప్ తన పరిధిని దాటి టారిఫ్లను విధించారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిజానికి ట్రంప్ ఈ టారిఫ్ వార్ను 2025 ఏప్రిల్లో మొదట మెక్సికో, కెనడా, చైనాలను లక్ష్యంగా చేసుకొని ప్రారంభించారు. ఆ తర్వాత దాదాపు ప్రపంచంలోని ప్రతి దేశానికి విస్తరించారు. దీనికోసం ఆయన 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ను ఉపయోగించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ చట్టం కింద తనకు అధికారం ఉంటుందని ట్రంప్ వాదించారు.
కానీ ఆ చట్టంలో టారిఫ్ అనే పదం ప్రస్తావనే లేదని వాదిస్తూ ప్రైవేట్ సంస్థల తరఫు న్యాయవాదులు ట్రంప్ వాదనను బలంగా తిప్పికొట్టారు. దీంతో కోర్టు ట్రంప్ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించింది. కాగా తనకు వ్యతిరేకంగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఇది అవమానకరం అని వ్యాఖ్యానించారు. అయితే తాను ఇక్కడితో ఆగిపోను, దీనిపై తన దగ్గర ప్లాన్ బి ఉందని ప్రకటించారు. కాగా ఈ టారిఫ్ల ద్వారా డిసెంబర్ నాటికి అమెరికా ఖజానాకు ఏకంగా $133 బిలియన్ ఆదాయం రావటం గమనార్హం. మరోవైపు మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ తీర్పును స్వాగతించారు. ఈ టారిఫ్ వల్ల విదేశాలు నష్టపోవటం లేదు, ఆ భారాన్ని అమెరికా కుటుంబాలు, అమెరికా వ్యాపారులే చెల్లిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో వారంతా తేలిగ్గా ఊపిరి పీల్చుకోవచ్చు అని చెప్పారు. ఈ తీర్పు ప్రపంచ దేశాలతో పాటు ముఖ్యంగా మన భారత్కు పెద్ద ఉపశమనం. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో మన భారతీయ వస్తువులకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మన దేశానికి చెందిన క్లోతింగ్ ఇండస్ట్రీ, ఐటీ, ఇంజనీరింగ్ గూడ్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఆటో కాంపోనెంట్స్, డైమండ్ ఇండస్ట్రీ, ఫార్మా, స్టీల్, కెమికల్స్ సెక్టార్లకు అమెరికా నుంచి ఆర్డర్లు భారీగా పెరుగుతాయి. ట్రేడ్ అనిశ్చితి తగ్గటంతో మార్కెట్లు స్థిరంగా ఉంటాయి. అలాగే మన దేశంలోకి విదేశీ పెట్టుబడులు కూడా వెల్లువెత్తే అవకాశం ఉంది. మొత్తానికి తన ఆర్థిక ఎజెండాలో అత్యంత కీలకమైన టారిఫ్ల విషయంలో ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరి ట్రంప్ చెప్తున్న ఆ ప్లాన్ బి ఏంటి? అది వాణిజ్య రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు యుఎస్ సుప్రీంకోర్టులో ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన పాలనలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్లోబల్ టారిఫ్ల నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఒక్క తీర్పుతో గత ఏడాది కాలంగా వరల్డ్ ట్రేడ్లో నెలకొన్న తీవ్ర అనిశ్చితికి తెరపడినట్లయింది. అసలు కోర్టు ఏం చెప్పింది? ట్రంప్ ఎందుకు ఫైర్ అవుతున్నారు? ప్రపంచ దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ విధించిన టారిఫ్లను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు, ప్రైవేట్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 6-3 మెజారిటీతో చారిత్రక తీర్పు వెలువరించింది. ట్యాక్సులు, టారిఫ్లు విధించే అధికారం దేశ అత్యున్నత చట్టసభ అయిన యుఎస్ కాంగ్రెస్కు మాత్రమే ఉంటుంది. అంతే తప్ప ఏ కార్యనిర్వాహక విభాగానికి, అంటే అధ్యక్షుడికి ఆ అధికారం రాజ్యాంగం ఇవ్వలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ కుండబద్దలు కొట్టారు. అధ్యక్షుడు ట్రంప్ తన పరిధిని దాటి టారిఫ్లను విధించారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిజానికి ట్రంప్ ఈ టారిఫ్ వార్ను 2025 ఏప్రిల్లో మొదట మెక్సికో, కెనడా, చైనాలను లక్ష్యంగా చేసుకొని ప్రారంభించారు. ఆ తర్వాత దాదాపు ప్రపంచంలోని ప్రతి దేశానికి విస్తరించారు. దీనికోసం ఆయన 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ను ఉపయోగించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ చట్టం కింద తనకు అధికారం ఉంటుందని ట్రంప్ వాదించారు. కానీ ఆ చట్టంలో టారిఫ్ అనే పదం ప్రస్తావనే లేదని వాదిస్తూ ప్రైవేట్ సంస్థల తరఫు న్యాయవాదులు ట్రంప్ వాదనను బలంగా తిప్పికొట్టారు. దీంతో కోర్టు ట్రంప్ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించింది. కాగా తనకు వ్యతిరేకంగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఇది అవమానకరం అని వ్యాఖ్యానించారు. అయితే తాను ఇక్కడితో ఆగిపోను, దీనిపై తన దగ్గర ప్లాన్ బి ఉందని ప్రకటించారు. కాగా ఈ టారిఫ్ల ద్వారా డిసెంబర్ నాటికి అమెరికా ఖజానాకు ఏకంగా $133 బిలియన్ ఆదాయం రావటం గమనార్హం. మరోవైపు మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ తీర్పును స్వాగతించారు. ఈ టారిఫ్ వల్ల విదేశాలు నష్టపోవటం లేదు, ఆ భారాన్ని అమెరికా కుటుంబాలు, అమెరికా వ్యాపారులే చెల్లిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో వారంతా తేలిగ్గా ఊపిరి పీల్చుకోవచ్చు అని చెప్పారు. ఈ తీర్పు ప్రపంచ దేశాలతో పాటు ముఖ్యంగా మన భారత్కు పెద్ద ఉపశమనం. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో మన భారతీయ వస్తువులకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మన దేశానికి చెందిన క్లోతింగ్ ఇండస్ట్రీ, ఐటీ, ఇంజనీరింగ్ గూడ్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఆటో కాంపోనెంట్స్, డైమండ్ ఇండస్ట్రీ, ఫార్మా, స్టీల్, కెమికల్స్ సెక్టార్లకు అమెరికా నుంచి ఆర్డర్లు భారీగా పెరుగుతాయి. ట్రేడ్ అనిశ్చితి తగ్గటంతో మార్కెట్లు స్థిరంగా ఉంటాయి. అలాగే మన దేశంలోకి విదేశీ పెట్టుబడులు కూడా వెల్లువెత్తే అవకాశం ఉంది. మొత్తానికి తన ఆర్థిక ఎజెండాలో అత్యంత కీలకమైన టారిఫ్ల విషయంలో ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరి ట్రంప్ చెప్తున్న ఆ ప్లాన్ బి ఏంటి? అది వాణిజ్య రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.